ఇంట్లో దోసల పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఎమర్జెన్సీగా మనకి టిఫిన్ అయిపోవాలి అంటే బ్రేక్‌ఫాస్ట్ కింద చాలా అంటే చాలా బావుంటది ఇది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా గూడా తింటారు. గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ మరీ పల్చగా చేయొద్దు. కొంచెం థిక్‌గా ఉండేలాగా విస్కర్‌తో బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోని ఎగ్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఎగ్ వేసుకుంటేనే చాలా బావుంటది. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. నీసు వాసన రాకుండా ఉంటది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ సన్నగా తరుక్కొని అయితే పెట్టుకున్నాను. అందులోనే వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి అలా పైన అట్టు వేసేసి, ఇదేంటి అంటే చాలా ఎక్కువసేపు మనం కాల్చాల్సి ఉంటుంది. చిన్న మంట మీదన కొంచెం బాగా కాలేలాగా కాల్చండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.